దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. చూడండి, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా ఏ రీతిగా జీవించాలో దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా మనకి స్పష్టంగా ప్రతి విషయాన్ని తెలియచేశారు. మెలకువగా ఉండుడి అని ప్రభు మాట్లాడుతున్నారు అంటే, ఈ లోక విషయాల్లో అనేక మంది మత్తులై మరి జీవిస్తూ ఉన్నారు. అయితే అలా జీవించినప్పుడు ఈ లోక మానవుల్ని నాశనం చేస్తున్నటువంటి ఆ అపవాది చేతిలో బందీలైపోతారు. కాబట్టి దేవుడు ఆ శోధనలోనికి, అపవాది ఊరిలోనికి వెళ్లకుండా ఉండే నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థించాలని మనకి తెలియచేశారు. అలాగే విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు మనకి తన లేఖనాల ద్వారా ఇచ్చే ప్రతి ఒక్క మాటను నమ్మి మనం ప్రార్థించాలి. ఆయన యొక్క మాటలు జీవముతో కూడిన మాటలు, జీవపు మాటలు. ఆయన యొక్క మాటలు ఏది కూడా నిరర్ధకము కానేరదు. కాబట్టి ఆయన యొక్క మాటల్ని నమ్మి విశ్వసించినప్పుడు ఆయన యొక్క కార్యములు మన జీవితంలో జరగడం చూస్తాము. అలాగే పౌరుషం గలవారై ఉండాలి. ఈ లోకములో అనేక విషయాల్లో, వ్యర్థమైనటువంటి విషయాల్లో, శరీర సంబంధమైనటువంటి విషయాల్లో పౌరుషము కలిగి జీవించడం కాదు, కానీ ఆయన ప్రజలుగా మనము ఆయనకిష్టమైనటువంటి భక్తి చేస్తూ ఆయనకు మహిమకరముగా మనము రోషము కలిగి జీవించేవారిగా ఉండాలి. అలాగే బలవంతులుగా ఉండమన్నాడు దేవుడు. బలముగా ఉండడం అంటే మంచి ఆహారం తిని బలంగా ఉండడం కాదు. ఈ లోకంని ఏలుతున్నటువంటి అపవాది దురాత్మ సమూహాలు, అధికారులు, లోకనాథులు, మరి వాటికి మనం బందీలైపోకుండా ఈ లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్నటువంటి మన దేవుడు గొప్పవాడని విశ్వసించి మనము దేవుని బట్టి మనకి ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సమస్యలను కృంగిపోకుండా మనము ధైర్యంగా వాటిని ఎదిరించేవారిగా ఉండాలి. అపవాది వేసే అగ్ని బాణములను అడ్డుకొని ఆర్పివేసే బలవంతులుగా మనం ఉండాలని ప్రభు తెలియచేశారు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మీరు విశ్వాసము కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు రోషము కలిగి, అలాగే దేవుని యందు బలవంతులుగా ఉండండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని పోషించండి. నీ యొక్క వాక్యం ద్వారా ఈ సమయం మందు, నీ వాగ్దానం ద్వారా ఏదైతే మీరు మాట్లాడారో ఆ మాటల ప్రకారం వారు జీవించుటకు సహాయం చేయండి. వారి ఇంట్లో ఉన్న అయ్యా ప్రతి ఒక్క అపవాది ఏలుబడిని ఇప్పుడు యేసు నామములో తొలగిస్తున్నాము. వారి మనసులో కుదుటపాటు, నెమ్మది, ధైర్యాన్ని దయచేయండి. చిన్నవారి మొదలు పెద్దవారి వరకు దినమంతా పగలు రాత్రి వారిని కాచి కాపాడండి. అపవాది యొక్క చీకటి శక్తులను ఎదిరించే వారిగాని ప్రజలను అభిషేకించి నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభా. ఈ దినమంతా నీ ప్రజలకు, ఈ లోక ప్రజలకు, ప్రతి ఒక్కరికి నీ కృపాని కాపుదలంతో ఉంచమని, అయ్యా కీడు నష్టం నుంచి తప్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.